క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. నల్గొండ మేత్రాసనం లూర్దు మాత చర్చ్, షాద్నగర్ విచారణ. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు ఏరువ వియాన్ నిహిత్ రెడ్డి పుట్టినరోజు సందర్భముగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని, కీర్తిశేషులు ఏరువ జోజిరెడ్డి, వసంతమ్మ, జార్జిరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని, తల్లిదండ్రులు జోసఫ్ రెడ్డి, నైనిక, ప్రతాప్ రెడ్డి, రాణి, ఎలియాస్ రెడ్డి, శౌరీలు, సౌజన్య, సతీష్, నితిన్, అమూల్య, విమలమ్మ, రాజమ్మ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం పునీత అంతోని వారి విచారణ. అమెరికాలో పుట్టినరోజు జరుపుకుంటున్న అంతోని జయశీలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని, వెంకట్, సాహిద్, చార్విక్ మరియు తల్లిదండ్రులకు మంచి ఆరోగ్యం దయచేయమని, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రామిశెట్టి దేవయ్య, రామిశెట్టి రోస్మేరీ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం జగద్గిరిగుట్ట విచారణ. కీర్తిశేషులు తోట బ్రహ్మానందం మరియు శ్రీమతి మంగతాయారు గార్ల 16వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ తోట హనుమంతరావు, సత్యవతి, జగదీష్, జ్యోతిమణి కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న కల్వ, మరియా ప్రమీలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని మరియు తలంపులు నెరవేరాలని కోరుతూ దేవుడు చేసిన మేలులకు గాను దేవమాత పేరిట కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. గురించిన ఆశలతో, వికసించిన మనసులతో వెళ్ళెదము ప్రమిదలతో యేసుని సన్నిధికి. చిగురించిన ఆశలతో చీకటిలో చిరుదీపము, వేదనలో మనస్వాంతము, చీకటిలో చిరుదీపము, వేదనలో మనస్వాంతము, దివ్యమైన స్నేహము, శాంతినిచ్చు దైవము, చిగురించిన ఆశలతో, వికసించిన మనసులతో వెళ్ళెదము ప్రమిదలతో యేసుని సన్నిధికి. చిగురించిన ఆశలతో. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య వాక్కు మన జీవితాలు ప్రభువు యందు ఉన్నాయా? అవును, ప్రభువు యందు ఉన్నాయి అని మనం భావించినట్లయితే అయితే మీ ఫలాలు, జీవిత విధానము ప్రభు ఆశించినట్టుగా ఉందా, ఫలిస్తుందా అని దివ్యవాక్కు మనల్ని ప్రశ్నిస్తుంది. మరి మన శ్వాసము,
మన జీవన విధానము ఒకే దాటిలో నడుస్తుందా అని మనల్ని మనము ఎగ్జామినేషన్ ఆఫ్ ది కాన్షియన్స్ అంటారు. మనల్ని మనము ఒకసారి చూసుకుందాం. ప్రభు, కొన్నిసార్లు లేదా చాలాసార్లు నా జీవిత విధానము మరి నా విశ్వాసపు మాటలు రెండు ఒక దాటిలో లేవు, మన్నించండి. లేదా నేను ప్రయత్నిస్తున్నాను ప్రభు, నన్ను నడిపించండి మొరపెడుతూ ఆ ప్రభువునందు మనకు ఈ దివ్య బలి పూజను యోగ్యరీతిగా నెరవేర్చడానికి కావలసిన యోగ్యతను ప్రసాదించమని ప్రార్థించుదాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీతోనూ నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, చేతను బహు పాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత ఇప్పటికైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనే ప్రతిమాలుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మన పాపములను మన్నించి మనలు నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ఏలినవారా దయచూపండి. ఏలినవారా దయచూపండి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ పరిపూర్ణమైన ఏకైక బలి అర్పణమునందు ధర్మశాస్త్రము విధించిన అన్ని విధములైన అర్పణలను పూర్తి చేసితివి. నీ విశ్వాస పాత్రులైన సేవకులు సమర్పించు ఈ బలిని అంగీకరించమని బ్రతిమాలుచున్నాము. ఆబేలు కానుకలను దీవించిన విధముగా ఈ బలిని పవిత్రపరచమని, తత్ఫలితముగా ఒక్కొక్కరు భక్తితో మీ వైభవమును అర్పించమని సర్వ ప్రజల రక్షణకు ఉపయోగించుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నాకు విధేయులైన కాపరులను నేను మీకు పాలకులుగా నియమించు. మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం నుంచి 17వ వచనం వరకు. ప్రభు విట్లనుచున్నాడు, విశ్వాసఘాతకులైన ప్రజలారా, మీరు నా చెంతకు మరలిరండు. మీకు యజమానుడను నేను ప్రతి పట్టణము నుండి మీలో ఒకరిని, ప్రతి తెగ నుండి మీలో ఇద్దరిని ఎన్నుకొని వారిని సియోను కొండకు కొనివత్తును. నాకు విధేయులైన కాపరులను నేను మీకు పాలకులుగా నియమింతును. వారు వివేక విజ్ఞానములతో మిమ్ము పాలింతురు. మీరు దేశమున బహుళ సంఖ్యాకులుగా విస్తరిల్లిన పిదప జనులలో ఎవ్వరూ ప్రభు నిబంధన మందసము గూర్చి ప్రస్తావింపరు. వారు దానిని గూర్చి ఆలోచింపరు, దానిని జ్ఞప్తికి తెచ్చుకొనరు, సందర్శింపరు. మరలా క్రొత్త మందసము చేసుకొందుమని అనుకొనరు. ఆ కాలము వచ్చినప్పుడు యెరూషలేమును ప్రభు సింహాసనమని పిలుతురు. జాతులెల్లా అచట ప్రోగై నన్ను పూజించును. ఆ ప్రజలిక మొండితనముతో తమ దుష్టాలోచనల ప్రకారము తాము పోరు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ప్రభు కాపరి మందను కాచిన రీతిన, కాపని మందను కాచిన రీతిగా మనలను కాపాడును. ప్రభువిట్లు నడుచున్నాడు. అన్యజాతి ప్రజలారా, మీరు నా పలుకులాలింపుడు. దూర ప్రాంతముల వారికి నా పలుకులిట్లు వినిపింపుడు. నేను ఇశ్రాయేలును చెల్లా చెదురు చేసితిని, కాని వారిని మరలా ప్రోగు చేయుదును. కాపరి మందను వలె వారిని కాచి కాపాడుదును. అందరూ ప్రభు
కాపరి మందను కాచిన రీతిన కాపరి మందను కార్చిన రీతిగా మనలను కాపాడును. మనలను కాపాడును. నేను ఇశ్రాయేలుకు దాస్య విముక్తి కలిగించితిని. వారికంటే బలాఢ్యులైన వారి నుండి వారిని విడిపించితిని. వారు తిరిగి వచ్చి సియోను కొండ మీద సంతసముతో పాటలు పాడుదురు. నా ఔదార్యముగాంచి సంతసింతురు. నేను వారికి ధాన్యమును, ఒలీవు తైలమును, గొర్రెల మందలను, గొడ్ల మందలను బహుకరింతును. వారిక విచారముకు గురికాక నీరు కట్టిన తోటవలే కలకలలాడుదురు. అందరూ ప్రభు ప్రభు కాపరి మందను కాచిన రీతిగా కాపరి మందను కార్చిన రీతిగా మనలను కాపాడును. మనలను కాపాడును. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగైయున్నది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగైయున్నది. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తాయి రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు స్తుతిమ కలుగునుగాక. యేసు శిష్యులతో ఇట్లనెను, విత్తువాని ఉపమాన భావమును ఆలకింపుడు. రాజ్యమును గూర్చిన సందేశమును విని దానిని గ్రహింపని ప్రతివాడు త్రోవ పక్కన పడిన విత్తనము పోలియున్నాడు. దుష్టుడు వచ్చి వాని హృదయములో నాటిన దానిని ఎత్తుకొని పోవును. రాతి నేలపై పడిన విత్తనము సందేశమును వినిన వెంటనే సంతోషముతో దానిని స్వీకరించు వానిని సూచించుచున్నది. అయినను వానిలో వేరు లేనందున అది కొలది కాలమే నిలుచును. ఆ సందేశము నిమిత్తమై శ్రమయైనను లేదా హింసయైనను సంభవించినప్పుడు అతడు వెంటనే త్రొట్రిల్లును. ముళ్ళ పొదలో పడిన విత్తనము పోలినవాడు సందేశమును వెంటనే ఆలకించును, కానీ ఐహిక విచారము, ధన వ్యామోహము దానిని అణిచివేయును. కనుక వాడు నిష్ఫలుడగును. సారవంతమైన నేలమందు పడిన విత్తనమును పోలినవాడు సందేశమును విని గ్రహించి 100 60 30 ఫలించును. ఇది
క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము మొదటి పఠనములో వినియున్నాము. ఇర్మియా గ్రంథము నుంచి ఎన్ని రకాల మనుషులు ఉంటారు? 2 రకాల మనుషులు కదా. ఒకరు మంచి మనుషులు, దైవీక మనుషులు, దేవుని విధానము తెలిసి, దేవుని వాక్యము తెలిసి దాని ప్రకారంగా జీవించడానికి ప్రయత్నించే మనుషులు. రెండోది మూర్ఖులు, చెడ్డవారు, దేవుడు వాక్కును తృణీకరించి ఇష్టారీతిగా జీవించేవారు కదా. మనము కూడా ఈ 2 రకాల మనుషులను మన చుట్టూ చూస్తుంటాము. 3వ రకం కూడా ఉన్నారనుకోండి, ఏది పట్టించుకోకుండా. ఆ తెలుగులో చెప్తారు కదా, దున్నపోతు మీద వర్షం కురిసినట్టు. వాళ్ళకి ఏమి, ఇక్కడ నాశనం అవుతున్నా పర్వాలేదు, ఇక్కడ మంచిగా అవుతున్నా పర్వాలేదు, నాదేదో నా జీవితం ఏదో అనుకుంటూ ఉండేవారు. ఈనాటి సువిశేషములో కూడా విత్తువాని ఉపమానము చెప్పిన ఆ ప్రభువు తన శిష్యులకు ఈ ఉపమానము యొక్క అర్థాన్ని తెలియచేస్తున్నారు. ఉపమానము యొక్క భావాన్ని తెలియచేస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు ఉపమానము చెప్పినప్పుడల్లా ఉపమానము సామాన్యమైన వారికి, సాధారణమైన సరళమైన వాస్తవాలను తీసుకొని మానవ జీవితానికి సంబంధము ఉన్న విషయాలను తీసుకొని వారికి బోధించారు. ఏం బోధించారు? ఇదిగో లోకంలో ఈ విధంగా విషయాలున్నాయి, ఆ విషయాన్ని నుంచి ఆధ్యాత్మికమైన సూత్రాలను ప్రభు మనకు బోధించారు. సులభ రీతిగా బోధించారు. మన దినచర్యకు సరిపోయిన విషయాలను తీసుకొని బోధించారు. ప్రభువు జీవితకాలములో 2 విషయాలు మనము చూస్తున్నాము. ఒకటి వ్యవసాయము, చాలామంది చేసేవారు. రెండోది చేపలకు వెళ్ళేవారు, చేపలు పట్టేవారు. ఈనాడు ఈ ఉపమానము వ్యవసాయము చేసేవారి గురించి, ఒక రైతు ఏ విధంగా అయితే విత్తనాలు నాటుతారో ఆ విషయాన్ని తీసుకొని చెప్పారు. ఇప్పుడు మనలో రైతులు కరువయ్యారు కదా. చాలామంది పట్టణాలకు వెళ్ళి వివిధ రకాలైన ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్నారు. మరి విత్తివాణి ఉపమానము మనకు అర్థమవుతుందా? మన జీవితానికి ముడిపడుతుందా? ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితానికి ముడిపడే విధంగా నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. మొదటి, విత్తనము పడిన స్థలము, త్రోవ పక్కన పడిన విత్తనము. చాలామంది ఉద్యోగాలు చేస్తున్నారు. పట్టణంలో కావచ్చు, గ్రామంలో కావచ్చు, పక్క గ్రామంలో కావచ్చు, ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ త్రోవ మన నాటికి ఒక ఉద్యోగం లాంటిది. లేదా మనలో కొందరు వ్యాపారాలు చేస్తున్నారు, ఒక వ్యాపారం లాంటిది.
మనము ఉద్యోగం చేసేటప్పుడు క్రైస్తవత్వాన్ని మనం చేసే పనుల్లో పాటిస్తున్నామా, చూపిస్తున్నామా? వ్యాపారం చేసేటప్పుడు క్రీస్తు విలువలను పోలి జీవిస్తున్నామా అని మనల్ని మనము ప్రశ్నించుకోవాలి. ఒక విషయం గమనించండి, త్రోవ పక్కన పడిన విత్తనము నాటుకుందా? నాటుకుంది. ప్రభు అంటున్నారు, హృదయములో నాటబడిన దానిని ఎత్తుకొని పోవును. ఎవరెత్తుకొని పోవును? సాతాను సైన్యము, సాతానుని వెంబడించేవారు. అందుకే చాలాసార్లు ఉద్యోగం అప్పుడు లాభాపేక్షమే ఎక్కువ ఉంటుంది. నీతివంతము కంటే లాభము ఎలాగా? ఇది త్రోవ పక్క పడిన విత్తనము. అది మనకు ప్రభువు విధానము జీవితంలో హృదయంలో నాటబడిన కూడా వచ్చి ఎత్తుకొని పోతు. వ్యాపారంలో అందరూ చేస్తున్నాను, నేను చేస్తున్నాను, కొంచెము ఎక్కువ సంపాదించుకుంటే అడ్డదారిగా అయినా సంపాదించుకుంటే ఏంటి? ఇది ఫలించే విషయము కాదు, ఇది నిష్ఫలమయ్యే విషయమని మనము గ్రహించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, రెండవ విత్తనం ఎక్కడ పడ్డది? రాతి నేలపై పడిన విత్తనం. రాతి నేలపైన ఏముంటుంది? విత్తనం పడింది, మొలిచింది, కానీ అది పేరు తీసుకోలేకపోయింది. కాబట్టి అది పెరగలేకపోయింది. దీనికి నాకు అనిపిస్తుంది మన బంధాలు, ఇంగ్లీష్లో చెప్పాలంటే మన రిలేషన్షిప్స్, వీటిని నేను రాతి పైన పడిన విత్తనముతో పోల్చదలుచుకుంటున్నాను. మన బంధాలు ఎలా ఉన్నాయి? కుటుంబ బంధాలు, భార్య భర్తల మధ్య అయినా, తల్లి తండ్రులు బిడ్డల మధ్య అయినా, సోదరుల మధ్యనైనా, మన మిత్రుల మధ్య అయినా బంధాలు ఎలా ఉన్నాయి? కలిసి ఉంటే కలదు సుఖము అని భావించే విషయం నుంచి విడిపోతే కలదు లాభము అనే పరిస్థితికి మన బంధాలు దిగజారుతున్నాయా? లేకుంటే ఆ ప్రభువును వెంబడించి మన బంధాలను మనము ఓర్పు, నేర్పు, సహనము, క్షమాపణ అనే విషయాలను పట్టుకొని ముందుకు సాగుతున్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, వేళ్ళు లేని విత్తనము ద్వేషము, పగ, ఇటువంటి విషయాలను పెంపొందిస్తుంది. అందుకే ప్రభు అంటున్నాడు, ఎప్పుడైతే శ్రమలు వస్తాయో ఈ రాతి నేల పైన పడ్డ విత్తనము త్రుట్రిల్లుతుంది. ఎప్పుడైతే హింసలు వస్తాయో, కుట్రలు వస్తాయో, ఉక్కిరి బిక్కిరి అయి వదిలేస్తుంది మన బంధాలు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రేమ, ఆప్యాయత, ఓర్పు, నేర్పు, సహనానికి ప్రతిరూపంగా ఉండాలి. నువ్వు అలా చేశావు, నేను ఇలా చేస్తాను, అది మనల్ని ఫలింపచేయదు. మూడవ విత్తనము, ప్రియ సహోదరి సహోదరులారా, ముళ్ళ పొదలో పడిన విత్తనము. ఈ విషయాన్ని నేను మనకు వచ్చే శోధనలతో పోల్చదలుస్తున్నాను. టెంప్టేషన్స్, శోధనలు వస్తాయి కదా, ధనాపేక్ష శోధన,
శారీరక కాంక్షలు, శోధన, మంచి దుస్తులు, మంచి భోజనము, మంచి అన్నీ మంచి మంచి అనుకుంటూ శోధింపబడి మంచితనాన్ని కోల్పోయే విషయం ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే ప్రభువు అంటున్నారు, ఈ విత్తనం ఏమైంది? దొంగలింపబడుతుంది. ఏ విషయాల వలన? ప్రాపంచిక విషయాలపైన. ఆస్తి, అంతస్తు, శోధన, పేరు, ప్రతిష్ట, శోధన, ఇవన్నీ మనను దేవునితో దగ్గరికి చేర్చవు, శోధనతో దగ్గరికి చేస్తాయి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నిష్ఫలులు కాక ఫలించే వారిగా జీవించండి అని ఈ వాక్యం మనల్ని తెలుపుతుంది. గుర్తుందా నేను చెప్పిన 3 విషయాలు? మొదటిది, మన ఉద్యోగ విషయాలలో, వ్యాపార విషయాలలో, ఫాదర్ నేను రిటైర్ అయ్యాను ఫాదర్, ఇప్పుడు నాకు విరామమే. విరామాన్ని ఏ విధంగా నువ్వు జీవిస్తున్నావు అనేది కూడా ముఖ్యమే. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ ప్రభువుని మనము ఫలింపచేయాలి, మన విశ్వాసాన్ని జీవింపచేయి. అదేవిధంగా మన బంధాలలో, మన శోధనలలో. 4వది, సారవంతమైన నేల మీద. ఇక్కడ ఏమైంది? యేసు వాక్యాన్ని గ్రహించి పాటించి జీవించినట్లయితే మనము ఫలిస్తాము. 2 వారాల క్రితము ఆదివారం దివ్య బలి పూజలో విత్తువాణ్ణి ఉపమానము గురించి మనకు సువిశేషముండే. ఆ రోజు మా విచారణలో నేను ప్రసంగిస్తూ చెప్పాను, మన జీవితంలో ఈ 4 రకాలైన నేలలు ఉన్నాయి. బహుశా ఒక్కొక్కటి 25% మనం జీవిస్తున్నాము. 75% నిష్ఫలమైన, ఒక 25% అయినా మనము ఫలిస్తున్నాము. మీరు 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 నేను తప్పకుండా ఆ 25% అయినా ఫలిస్తున్నాము. ఆ 25% మనల్ని దేవుడితో ఐక్యము చేసి ఉంచుతుంది. సరిపోతుందా? సరిపోదు. ఈ శాతాన్ని పెంచుకోవాలి. దీన్ని పెంచుకోవాలంటే మన శోధనలను జయించాలి, మన బంధాలను దృఢపరచుకోవాలి. మన ఉద్యోగంలో అయినా, మన గృహంలో అయినా ఆ దేవుడికి సాక్షులుగా జీవించాలి. ఇది చేయడానికి కావలసిన వరాలను ఆ దేవుణ్ణి మనకు ప్రసాదించమని ఈ దివ్య బలి పూజలో ప్రార్థించుదాము. ఆమేన్. ఆమేన్. హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. చేకొను దేవా దయతో నన్ను, చేకొను దేవా దయతో నన్ను. దీవించుమయా కృపతో నేడు, దీవించుమయా కృపతో నేడు. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించు ఈ బలి సర్వశక్తిగల సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు
ప్రార్థించము. ఏలినవార వారి నామస్తుతి మహిమల కొరకును మన యొక్కయు వారి సత్య శిరసభ యొక్కయు ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, ఈ పరిపూర్ణమైన ఏకైక బలి అర్పణమందు ధర్మశాస్త్రము విధించిన అన్ని విధములైన అర్పణలను పూర్తి చేసితివి. మీ విశ్వాసపాత్రులైన సేవకులు సమర్పించు ఈ బలిని అంగీకరించమని బ్రతిమాలుచున్నాము. ఆబేలు కానుకలను దీవించిన విధముగా ఈ బలిని పవిత్రమొనర్చుము. తత్ఫలితముగా ఒక్కొక్కరు భక్తితో మీ వైభవమును అర్పించునని సర్వ ప్రజల రక్షణమునకు ఉపకరించమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా క్రీస్తు నందు నీవు సమస్త వస్తువులను నూతనీకరించ చిత్తగించితిరి. అతని పరిపూర్ణత్వములో మా అందరికీ భాగము నొసగితివి. అతడు దైవ స్వభావము కలిగియున్నను తనను తాను రిక్తుని చేసుకొనెను. సిలువయందు ధారపోసిన తన రక్తము ద్వారా సమస్త సృష్టికి శాంతి నొసగెను. కావున సర్వము కంటెను అత్యున్నత గౌరవమును పాత్రుడాయను. అతనిని విధేయించు వారందరినీ నిత్య రక్షణమునకు కారకుడాయను. కావున దూతములతో, అతిదూతలతో, భద్రాసనులతో, అధిపతులతోనూ పరలోక దళములన్నింటిలోనూ ఏకమై మేము మహిమ గీతముతో మిమ్ము నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు పరిశుద్ధులు పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్నా. ఏలిన వారి నామంన వేం చేయుడు వారు ఆశీర్వదింపబడిన వారు. మహోన్నతమున హోసాన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలను తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు
అప్పగింపబడిన నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థముగా చేయుడు. ఇది విశ్వాస రహస్యము. జేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించున్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా లియో జగద్గురులను, మా పూల అంతోని పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులు చేయుము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరియమాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగము దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతుము. పరలోకమున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి.
ప్రభువా, అన్ని కీళ్ళ నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకున్న యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభువు శాంతి ఎల్లప్పుడూ మీతో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపమును పరిహరించడు వారా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించడు వారా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపమును పరిహరించడు వారా, మాకు సమాధానం దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ఏలినవారా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. స్తుతులకు పాత్రుడవు, స్తుతులకు అర్హుడవు, స్తుతులకు యోగ్యుడవు, స్తుతులకు పూజుడవు. స్తుతి మహిమయు ఘనతయు నీకే యేసువా, స్తుతి మహిమయు ఘనతయు నీకే యేసువా. స్తుతులకు పాత్రుడవు, స్తుతులకు అర్హుడవు, స్తుతులకు యోగ్యుడవు, స్తుతులకు పూజుడవు. కాచినవాడా, రక్షణ ఇచ్చినవాడా, రక్తము కాచినవాడా, రక్షణ ఇచ్చినవాడా, మరణము పొందినవాడా, మహిమతో లేచినవాడా, మరణము పొందినవాడా, మహిమతో లేచినవాడా. స్తుతులకు పాత్రుడవు, స్తుతులకు అర్హుడవు, స్తుతులకు యోగ్యుడవు,
స్తుతులకు పూజుడవు స్తుతి మహిమయు ఘనతయు నీకే యేసువా స్తుతి మహిమయు ఘనతయు నీకే యేసువా. పునీత ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ల నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన విననవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండినట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, కనికరించి నీ ప్రజలకు అతి సమపుననుండమని మిమ్ము బ్రతిమాలుచున్నాము. స్వర్గపు ఆహారముతో సంతృప్తి చెందిన మేము మా ఆది పాపము దృష్టి మీద విస్మరించి నూతన జీవితమును జీవింపగలుగునట్లు మీ కృపను అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. సాగర తీర సమీపాన తరగని కావ్య సుధా మధురం కాల చరిత్రకు సంకేతం కరుణకు చెరగని ప్రతిరూపం కరుణకు చెరగని ప్రతిరూపం. వాచని వృక్షములరారు బంగారు పైరులు కనరారు. వాచని వృక్షములరారు బంగారు పైరులు కనరారు. మాయని సిరులే సమకూరు వెలగని అనుగూరు. మాయని సిరులే సమకూరు వెలగని అనుగూరు. సాగర తీర సమీపాన తరగని కావ్య సుధా మధురం కాల చరిత్రకు